బీహార్ స్టేట్ జనరల్ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయా లేదా అనేది అయితే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. మీకు ఖచ్చితంగా దాని మీద అయితే క్లారిటీ అయితే వస్తుంది. ఈ బీహార్ ఎలక్షన్స్ లో 2 ఫేజెస్ లో అయితే పోలింగ్ జరగనుంది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ వచ్చేసి నవంబర్ 6, సెకండ్ ఫేజ్ పోలింగ్ వచ్చేసి నవంబర్ 11 అయితే జరుగుతుంది. అలాగనే నవంబర్ 14 ఎలక్షన్ కౌంటింగ్ జరిగి రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. ఈ బీహార్ ఎలక్షన్స్ లో 2 మెయిన్ పొలిటికల్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఎన్డీఏ అండ్ ఇంకోటి వచ్చేసి కాంగ్రెస్ కి సంబంధించిన ఇండియా గ్రూప్ అయితే ఉంది. ఇంకొక పార్టీ అయితే ఓటింగ్ అయితే చీల్చే ఛాన్స్ ఉంది. అదే ప్రశాంత్ కిషోర్ కి సంబంధించిన జనస్వరాజ్ పార్టీ. స్టార్టింగ్ లో చెప్పినట్టు బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ అయితే చూపించే ఛాన్స్ అయితే ఉంది. అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను, ఖచ్చితంగా మీరు క్లారిటీగా అయితే వినండి. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు మరియు బీహార్ ఎంపీలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపీస్ ఇప్పుడు అయితే ఉన్న వాళ్ళు. బీహార్ స్టేట్ జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఒకవేళ అక్కడ బీజేపీ గ్రాండ్ గా గెలిచిందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ చూపించి ఆంధ్రప్రదేశ్ ని లిటిల్ ఇగ్నోర్ చేసి బీహార్ ని కొంచెం ఇంపార్టెంట్ అయితే ఇస్తారు. ఒకవేళ బీహార్ ఎలక్షన్స్ లో అటు ఇటుగా రిజల్ట్స్ ఏమైనా వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ఎంపీలను వేరే లెవెల్ అయితే ట్రీట్ చేసి మనకు డెవలప్మెంట్ వర్క్స్ ఇంకా చాలా బాగా జరుగుతాయి ఇప్పుడు జరిగే దానికంటే. మరి ఆంధ్రప్రదేశ్ మీద బీహార్ ఎలక్షన్ రిజల్ట్స్ ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది అయితే కామెంట్ చేయండి. అలాగే బీహార్ లో ఏ పార్టీ గెలిచొచ్చు అనేది కూడా ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయగలరు. ఇటువంటి మరిన్ని ట్రెండింగ్ టాపిక్స్ సంబంధించిన వీడియోల కోసం తప్పకుండా నడింపల్లి చిన్ని కృష్ణ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి. అలాగే నడింపల్లి చిన్ని కృష్ణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ నడింపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కో జై.